మనకి రెడీ అవ్వడానికి ఒక 15-20 నిమిషాలు. అదే కుక్కర్లో వేసుకుంటే 15-20 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా మూకుడులో చేసుకుంటే అరగంట కూడా పట్టొచ్చు. సో మరి కొంచెం ఓపిక్గా అయితే లాస్ట్ మనకి ఎప్పుడు ఇది రెడీ అయిపోతుంది అంటే ఇందులో ఉన్న తేమంతా తగ్గుతూ లైట్గా ఈ ఆకు మెరుస్తూ ఉంటుందో అప్పుడు ఆ డిష్ మంచి టేస్ట్ వచ్చేస్తుంది. సో కొంచెం అంత ఉప్పు వేసుకున్నా బాగానే ఉంటుంది. చెప్పాను కదా ఆకుకూరలో సహజంగా ఉప్పు ఉంటుందని, ఆ కొంచెం వేసింది కూడా సరిపోయింది. ఇప్పుడు మనకు నచ్చిన సీరియల్ చక్కగా చూడొచ్చు. ఈ లోపల మటన్ కుక్ అయిపోతుంది. దీన్ని చక్కగా ఈ మటన్ ఆకంతా కరిగిపోయేదాకా మనం కుక్ చేసేసుకుందాం. కుక్ అవుతున్న కొద్దీ ఈ ఆకు అంటే చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అలాగే దీంట్లో తేమ వాటర్ కూడా కొంచెం ఎవాపరేట్ అవుతూ బాగానే ఉంది. మీకు కావాలంటే కొంచెం అంత ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. మన స్వస్తిక్ స్పైసెస్ వాళ్ళ ధనియాల పొడి ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉంది. దీన్ని కూడా మీరు తెచ్చి వాడుకోవచ్చు. సో మరి దీంట్లో కొంచెం అంత మన ధనియాల పొడి కూడా వేసాను. ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మూత పెట్టేసి మరో 5 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుందాం. కానీ ఏంటంటే మూత పెట్టేయడం వల్ల గ్రీన్ కలర్ కొంచెం తగ్గిపోతుంది. కాబట్టి కొంచెం అంత మూత లైట్గా ఇట్లా ఓపెన్ చేసి దాంట్లో కొంచెం అంత ఆవిరి వెళ్ళే విధంగా మనం కుక్ చేసుకుంటే మనకు అదే కదా కావాల్సింది. కొంచెం గుజ్జు గుజ్జుగా అవ్వాలి, కొంచెం పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి, కొంచెం పైన నూనె తేలుతూ ఉంటే మనకి ఈ డిష్ మంచి టేస్ట్ ఇచ్చేస్తుంది. ఇంతసేపు కుక్ అయిన తర్వాత మరొక్కసారి ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకుంటాను. కావాలంటే కొంచెం వేసుకోవచ్చు కదా. చాలా కొంచెం వేసినా పర్ఫెక్ట్గా సరిపోయింది. మరి ఉప్పు ఇంకా అవసరమే లేదు. మరి ఇలా పెట్టేసి మరో 4 నిమిషాలు కుక్ చేసేసుకొని తర్వాత వడ్డించేసుకుందాం. దీన్ని అన్నంలో కలుపుకొని తింటుంటే అద్దిరిపోతుంది. సో ఒక్కసారి కనుక మీరు చేసి తిన్నారు అంటే ఇలా ఆకుకూరలు ముఖ్యంగా ఇళ్లలో మనం చాలా ఆకుకూరలు తింటూ ఉంటాం. కొంచెం కొంచెం మిగిల్చుకొని అప్పుడప్పుడు ఇలా మటన్లో దాంట్లో వేసేసి తినేయండి, ఎంజాయ్ చేసేయండి. కొంచెం సేపు కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలు కూడా ఏదో చదివినట్టు సాఫ్ట్గా అయిపోయి కొంచెం మెరుస్తూ డిష్ రెడీ అయిపోతుంది. మరి కొంచెం సేపట్లో అయిపోతుంది. ఈ లోపల చివరిగా చిటికెడంత గరం మసాలా వేసేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కాదు, కొంచెమే వేసుకోండి. ఆ గరం మసాలా మన ఆకుకూర రుచిని పెంచాలి, కానీ అది డామినేట్ చేస్తే మరి బాగోదు. ఎందుకంటే రకరకాల ఈ ఆకుకూరల్లో ఆ ఉన్న మంచి ఫ్లేవర్స్ అన్నీ చక్కగా కలిసిపోయి బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. గుజ్జు కూడా చూడండి చాలా ఎక్కువగా, ఇది ఆకునేదో గ్రైండ్ చేసేసినట్టుగా అయిపోయింది. కానీ అన్నంతో కలుపుకుంటూ ఉంటే ఈ వేయించిన ఆకు చక్కగా కనిపిస్తుంది మీకు. ఇంకొక నిమిషం అయితే అయిపోతుంది. నాన్ స్టిక్లో మనం చేసుకుంటే కనుక చుట్టుపక్కల ఎక్కువగా అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. వేరే గిన్నెల్లో చేసుకుంటే ఈ చుట్టుపక్కల బాగా అంటుకుంటుంది. అలా అంటుకున్నప్పుడు కూడా అందరూ వడ్డించుకున్న తర్వాత గిన్నెలో కొంచెం వేడన్నం వేసేసుకొని ఇలా కలిపేసుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది. మన డిష్ రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా. దీంతోపాటు కొంచెం పచ్చి ఉల్లిపాయలు, మనం గోంగూర పచ్చడిలో కొంచెం ఉల్లిపాయలు చాప్ చేసేసి అలా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఈ మటన్ కర్రీలో కూడా కొంచెం పచ్చి ఉల్లిపాయలు సైడ్లో పెట్టుకొని తింటూ ఉంటే భలే టేస్టీగా ఉంటుంది. మరి పులుపు ఎంత వచ్చింది, కొంచెమే వేసాం కదా గోంగూర, మరి భలేగా ఉంది. మరి కొంతమంది మాంసం చికెన్ చేసినప్పుడు టమాటా వేసి చాలా ఇష్టంగా చేసుకుంటారు. మరికొందరు అయితే పార్టీలు వాటిల్లో టమాటా వేస్తే ఊర్లలో తిడతారు, ఏంటి తినకూడదని ఎక్కువ టమాటాలు అవన్నీ వేసేస్తున్నామా అని. మరి ఇందులో ఏ టమాటా వేయకుండా ఏం వేయకుండా ఆ గోంగూర పులుపు ఉంది చూసారా, అద్దిరిపోయే టేస్ట్ దీనికి వచ్చేసింది. ఆ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఘాటు ఉంది, అది తింటుంటే భలే మజా వచ్చేస్తుంది. సో మరి స్టవ్ కట్టేసి ఒక్క 2-3 నిమిషాల తర్వాత దీన్ని అన్నంతో పాటు ఎంజాయ్ చేశారు. మటన్ కదా, కొంచెం ఆనందం లోపల నుంచి బయటికి పొంగి పొరలిపోతోంది. అందులో నాకు ఇష్టమైన విధంగా చేసేసుకున్నాను. మటన్ ఏంటంటే ఒక మంచి సాటిస్ఫాక్షన్. ఇందులో ఇన్ని రకాల గ్రీన్ ఆకు అన్నీ వేసి చేశాను. ఈ ఆకు నాకు ఎందుకు ఇష్టం అంటే ఇది అన్నంలో కలుపుకున్నప్పుడు సాధారణమైన ఆకుకూర కంటే ఈ మాంసం చక్కగా వేసి చేసింది ఆకుకూర 10 టేస్ట్ పెరిగిపోతుంది. మరి ఒట్టి ముక్కలు ఎక్కువ లేకపోయినా ఈ గుజ్జు ఎక్కువ ఉంటే చాలు, కళ్ళకు అద్దుకొని తినేస్తాను. సో మరి పక్కన ఉల్లిపాయ కూడా ఉంది, దీన్ని కూడా కొంచెం ఇందులో గుచ్చి ఆ ఆకుకూరతో తింటూ ఒక ఉల్లిపాయ ముక్కని కొరుక్కుంటే ఆహా
ఈ పచ్చిమిరపకాయ ఈ గుజ్జు అంతా వేసుకొని ఇంకా కొంచెం